హలో హాయ్ హాయ్ ఎవ్రీవన్. మనం లాస్ట్ క్లాస్లో షోల్డర్ అటాచింగ్ అండ్ హ్యాండ్స్ అటాచింగ్ చూసాం కదండి. ఈరోజు మనం టాప్ ఫినిష్ చేసేద్దామండి. హెమ్మింగ్ అండ్ సైడ్ కట్స్ అటాచింగ్. ఫస్ట్ మనం సైడ్ కట్స్ అటాచింగ్ చేద్దామండి. ముందుగా మనం ఇక్కడ 0.25 ఇంచ్ ఫోల్డ్ చేసి అగైన్ 0.5 ఇంచ్ ఫోల్డ్ చేస్తున్నానండి. ఫోల్డ్ చేసి మనం ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం ఎలా అయితే మనం హిప్ లెంత్ వరకు మనం స్టిచ్ చేసాం కదండి అటాచింగ్, జస్ట్ దానిపైకి కొంచెం 0.5 ఇంచ్ పైకి వరకు స్టిచ్ చేద్దామండి. స్టిచ్ చేసేసి నిడిల్ వచ్చేసి ఫ్యాబ్రిక్ పైనే ఉంచేసి జస్ట్ ఫూట్ వచ్చేసి మనం పైకి ఉన్నసేసి ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకుందాము. ఇక్కడ రెండు జాయింట్ చేయాలి కదండి, అందుకోసమని అటు ఇటు మూవ్ అవ్వకుండా నీడిల్ ఫ్యాబ్రిక్ పైనే ఉండాలి. జస్ట్ దాన్ని కూడా 0.25 ఫోల్డ్ చేసేసి 2 ఫింగర్స్తో ఇలా దగ్గరికి హోల్డ్ చేసి మనం 2-3 టైమ్స్ స్ట్రైట్ రివర్స్ స్టిచ్ చేసుకోవాలండి. అక్కడ మళ్ళీ డిస్టెన్స్ వచ్చేస్తే మళ్ళీ డిస్టెన్స్ వస్తుందండి, అందుకోసం 2 ఫింగర్స్ హోల్డ్ చేసుకుని దగ్గరికి మనం స్టిచ్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ యాజ్గా టోటల్గా స్టిచ్ చేసేద్దామండి. నెక్స్ట్ అనదర్ సైడ్ కూడా నేను స్టిచ్ చేస్తున్నానండి. సేమ్ చూడండి, ఇక్కడ కూడా కొంచెం జస్ట్ 0.5 ఇంచ్ పై వరకు స్టిచ్ చేయాలండి. సేమ్ నీడిల్ ఫ్యాబ్రిక్ పై నుంచి ఫుట్ పైకి వేసేసి మనం ఇటువైపు ఫ్యాబ్రిక్ సెట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇలా దగ్గరికి పక్క పక్కన పెట్టేసుకోవాలండి ఫ్యాబ్రిక్. ఇలా 2 ఫింగర్స్ తోటి మనము ఇలా హోల్డ్ చేసి దగ్గరికి పెట్టేసి మనం స్టిచ్ చేసుకోవాలండి. స్ట్రైట్ అండ్ మళ్ళీ రివర్స్ ఒక 2-3 టైమ్స్ అక్కడ అటాచ్ చేసేసుకోవాలండి. జస్ట్ ఇక్కడ కొంచెం టఫ్ అండి, కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీ అయిపోతుంది. ఒక 2-3 టైమ్స్ చేస్తే వచ్చేస్తుందండి. రిమైనింగ్ అంతా యాజ్ యూజువల్గా మనం ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ బాటమ్ ఫోల్డింగ్ అండి. సేమ్ 0.25 ఇంచ్ ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ 0.5 ఇంచ్ ఫోల్డ్ చేసేసి బాటమ్ స్టిచ్ చేసేసుకుందామండి, ఫ్రంట్ బ్యాక్. అండ్ నెక్స్ట్ హెమ్మింగ్ అండి. హెమ్మింగ్ నీడిల్ తీసుకున్నానండి. ఆల్రెడీ మనం నెక్ ఫినిషింగ్ పిన్ పెట్టేసుకున్నాం కదండి, జస్ట్ డైరెక్ట్ హెమ్మింగ్ చేసేసుకుందాము. జస్ట్ ఇక్కడ కొంచెం నాట్ వేస్తున్నానండి. ఆల్రెడీ హెమ్మింగ్ ఐడియా ఉండొచ్చు అండి, బట్ కొంచెం ఎవరికైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఐడియా లేనట్లయితే వాళ్ళ కోసం కూడా ఇది కూడా చూపిస్తున్నానండి. జస్ట్ 0.5 ఇంచ్లో మనము స్టిచ్ చేసుకోవాలండి. 0.5 ఇంచ్ డిస్టెన్స్లో చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం క్రాస్గా అక్కడ బయటికి వెళ్ళకుండా ఫ్రంట్ కనిపించకుండా జస్ట్ అక్కడ మాత్రమే తీసేస్తూ చేసుకోవాలండి హెమ్మింగ్. అలాగే టోటల్ కంప్లీట్గా నెక్ ఫినిషింగ్ చేసేసానండి. చూడండి ఎంత నీట్గా అనిపిస్తుంది. మనం స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు, బట్ ఇక్కడ హెమ్మింగ్ గుడ్ అండి లుక్. అండ్ ఓవరాల్ ఫినిషింగ్ టాప్ ఇదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ మెజర్మెంట్స్ కొంచెం లూజ్ టైట్ దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ కొంచెం చేంజ్ చేసుకుంటే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది డీప్ బ్యాక్ నెక్ కుర్తీ నోట్స్ కూడా నేను షేర్ చేస్తున్నానండి. నెక్స్ట్ క్లాస్లో ఇది పేపర్ మార్కింగ్ చూద్దాము. ఆ లోపు మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని నోట్స్ మీరు నోట్ చేసి పెట్టుకుంటే ఈజీ అవుతుందండి. మనం నోట్స్ పక్కన లేకుండా మెజర్ చేయడం చాలా కష్టం అండి. ఎంత వీడియోలో చూస్తున్నా కూడా మనకి పక్కన ఈ నోట్స్ పెట్టుకొని మెజర్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.